యేసుక్రీస్తు వారు శిలువ మీదకి ఎక్కినప్పుడు ఆయన పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలీదు, కాబట్టి వీరిని క్షమించు. ఇది మొదటి మాట. మొదటి మాట ప్రార్థన చేసిన తర్వాత రెండవ మాట, దొంగను చూశాడు, వాగ్దానం ఇచ్చాడు, నువ్వు నాతో పాటు పరదేశిలో ఉంటావు. మూడవదేమో కుటుంబం కొరకు ఆలోచించాడు, ఆదరణ కలిగే మాటలు అమ్మతో మాట్లాడాడు. ఇదిగో నీ కుమారుడు యోహాన్ గారికి నీ తల్లి మరియా అని చెప్పాడు. ఇంకా నాలుగో మాట, మరలా దేవునితో మాట్లాడుతూ నా దేవా నా చెయ్యి ఎందుకు విడనాడితివి, ఎందుకు విడిచితివి అంటే ఆక్రోధన. ముందేమో దేవునితో మాట్లాడాడు క్షమించమని, తర్వాత మాట నాలుగో మాట మరలా దేవునితో మాట్లాడుతున్నాడు ఆక్రోధనతో, ఆవేదనతో, బాధతో, నా చేయి విడిచిపెట్టేశాడన్న బాధతో. ఆయన లామెంటేషన్, విలాపం అని చెప్పుకోవచ్చు. ఒక విలాప ప్రార్థన అక్కడ నాలుగో మాటగా మనకు కనపడుతుంది. ఐదవ మాట మాట్లాడతాడు. ఎవరి కోసం మాట్లాడాడంటే అక్కడున్న ప్రజల కొరకు, లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. ఐదవ మాట లేఖనం నెరవేర్పు కొరకు మాట్లాడితే, ఆరో మాట నేను వచ్చిన పని సమాప్తం చేసేసాను, అంతా అయిపోయింది అని ఆరో మాట అందరికీ తెలిసే విధంగా, లోకమంతటికీ అర్థమయ్యే విధంగా సమాప్తం అయిపోయింది, ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పు జరిగిపోయింది అని అన్నాడు. ఇంకా ఏడవ మాట చివరిగా నా తండ్రితో మాట్లాడుతూ, ఇదిగో నా ఆత్మను నీ చేతికి నేను అప్పగించుచున్నాను.